ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యం కొరకు కాచుకొని ఉన్నారు, దేవుని మాట కొరకు కాచుకొని ఉన్నవారు ధన్యులు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఎక్కడ చూసినా సరే దేవుడు ఒక ప్రత్యేకమైన మాట చెప్పేవాడు. నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలు గైకొనడానికి సిద్ధపడినప్పుడు ఆ మనిషి జీవితాన్ని నేను గొప్పగా ఆశీర్దిస్తాను, పైవానిగా చేస్తాను, క్రిందివానిగా చేయను. అంతేకాదు, వారి చేయి భిక్షం వేసేదిగా ఉంటుంది. అంతేకాదు, వారు అప్పిచ్చేవారిగా మారుతారు. వారి దుక్కిటెద్దులు, వారి పొలములు, వారి మందలు, వారి గర్భఫలం సమస్తం ఆస్వాదించబడుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా మాట శ్రద్ధగా విని. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయమంటున్నాడు తెలుసండి? ఆయన మాట నేను శ్రద్ధగా వినమంటూ ఉన్నాడు. ఆ శ్రద్ధగా విన్నందువలనే వచ్చేటువంటి ఆశీర్వాదం ప్రపంచంలో ఎంత గొప్పదిగా ఉంది. సో అందుకని ఈరోజున దేవుని బిడ్డ, దేవుని మాట శ్రద్ధగా విందాం. చాలా జాగ్రత్తగా ఆయన మాటలు విని ఆయన యొక్క నామాన్ని మహింపరుద్దాం. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకారం జరగబోతుంది. ఈరోజు ఒక నూతనమైన వాక్యం ప్రభు మనకు అందించబోతున్నాడు. అద్భుతమైన కార్యం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఆయత్తపరుచుకుంటాం. మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్ఠుడా, యేసురాజా, మీ గన్నామని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహిమాన్వితుడా, దేవా స్తోత్రులు మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మన విశేషమైన ప్రజలు తండ్రి మీ యొక్క వాక్యము కొరకు నాయన దాహము కొని తృష్ణత ఎదురు చూస్తున్నారు తండ్రి నాయన. ప్రభువా, మీ యొక్క బిడ్డల యొక్క ఆశను తీర్చే దేవుడు మీరు నాయన, తృష్ణను తీర్చే దేవుడు మీరు నాయన, మహిమతో నింపే దేవుడు మీరు నాయన, అద్భుతం చేసే నాయకుడు మీరు ప్రభువా, ఆశ్చర్యకారం చేసే గొప్ప దేవుడు మీరు నాయన. శక్తితో నింపని నడిపించి బలపరిచి ఆదరించండి. ఆత్మతో నింపని నాయన, మీ సన్నిధానం అనుగ్రహించండి తండ్రి నాయన. ఆకాశపు తూములు తెరవబడును గాక ప్రభా, మీ మహిమైశ్వరం జల్లులు కుర్రవబడును గాక తండ్రి నాయన. ఇప్పుడే మోడు బన ప్రతి జీవితం చిగురించును గాక తండ్రి నాయన. యేసుక్రీస్తు నామములో ప్రతి నిరాశ నిస్పృహ మార్చబడును గాక తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోండి తండ్రి. మీ మాట ముగిసిన వెంటనే ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగును గాక తండ్రి నాయన. ప్రభావం దిగివచ్చును గాక తండ్రి నాయన. అద్భుతం జరుగును గాక ప్రభువా. మీ సమాధానం నడిపించి బలపరిచి స్థిరపరచమని, అద్భుతం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో నిలవబడాలంటే కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఆవేదన వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, చెరసాల మన జీవితంలో వచ్చినప్పుడు, చెయ్యని నేరాలు మన మీదకి వచ్చినప్పుడు, ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడాలంటే ఏం చేయాలి తెలుసా? మన పాదములకు సమాధాన సువార్త వలనైన, సమాధానకర్త అయిన దేవుని ఎదురు నుంచి వచ్చిన మాటను బట్టి వచ్చినటువంటి ఆ యొక్క సిద్ధపాటు వలన మనం సిద్ధపాటు కలిగి మనం బ్రతికినట్లయితే, ఆ వార్తను బట్టి మనం సిద్ధపడినట్లయితే మన జీవితంలో నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో మనం నిలబెట్టబోతున్నాడు. ఉన్నతమైన శిఖరం నిలబడుతూ ఉన్నాడు, నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థానం ప్రభు మన కొరకు సిద్ధపరిస్తే దాంట్లో మనం నిలబడాలంటే మన జీవితంలో ఉండాల్సింది సిద్ధ మనసు అనే జోడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, రోజున సిద్ధ మనసు అనే జోడు తొడుగుకొని మన పాదములను దేవుని యొక్క మార్గాలు నడవటానికి, దేవుని యొక్క సత్యములో నడవటానికి, ఆయన యొక్క జీవములో మనం ప్రవేశించడానికి మనల్ని మనం ఆయత్తపరుచుకుంటాం. అద్భుతం జరగబోతున్నది. బైబిల్ నుంచి ఒక చరిత్ర మనం చదువుకోబోతూ ఉన్నాం. బైబిల్లో ఒక చిన్నది ఉన్నది. ఆమె పేరేమో చెప్పలేదు కానీ చిన్నది, చాలా చిన్నది. ఆమె ఎవరు అంటే మరి యూదా బెత్లెహేము దేశంలో ఉన్నటువంటి ఒక యెరూషలేములో ఉన్నటువంటి ఒక చిన్నది. ఆమె తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయారు. ఆ దేశంలో, సిరియా దేశం నుంచి వచ్చినటువంటి ఒక రాజు, సైన్యాధిపతి వచ్చేసి ఏం చేశారు తెలుసా? ఆ దేశాన్ని తన కళ్ళ ముందే నాశనం చేసేసి, తన కళ్ళ ముందే ప్రాకారాలు కూల్చివేసి, మరి ఆ పట్టణాన్ని కాల్చివేసి, అనేకులు సంహరించి కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని పోబడిన వారిలో ఈ చిన్నది కూడా ఉంది. ఆమె ఎవరు అంటే మరి ఇశ్రాయేల్ దేశంలో పుట్టినటువంటి ఒక చిన్నది. ఆమె సిరియా దేశానికి బానిసగా తీసుకొని పోబడింది. తీసుకొని పోయిన వెంటనే నైమాను అనే ఒక సైన్యాధిపతి, చాలా పరాక్రమం కలిగినటువంటి సైన్యాధిపతి, ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరినీ నాశనం చేసి చాలా మందిని మరి చెరపట్టుకొని తీసుకొని పోయాడు. అయితే తీసుకొని పోయిన తర్వాత ఆ చిన్నదాన్ని కూడా తీసుకొని పోయి తన భార్యకు పని చేయడానికి ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, తన కళ్ళ ముందే తన తల్లిదండ్రులను, తన కళ్ళ ముందే తన యొక్క బంధువులను, స్నేహితులను, తన మిత్రులను, తన కళ్ళ ముందే తనకున్నటువంటి ఆస్తి పాస్తులను ధ్వంసం చేసినటువంటి ఒక వ్యక్తి ఇంటిలో పని చేయడం, అది ఉదయాన్నే లేచి శ్రేష్టమైనటువంటి మరి కాఫీనో, టీనో, లేకపోతే ఆయనకు సంబంధించినట్టు ఏదో వస్తువులు ఇవ్వడం,
వారి పడకలు శుభ్రం చేయడం, వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళకంటూ వాళ్ళ సాయం చేయడం అంటే ఎంత గొప్ప పరీక్ష చూడండి. శత్రువు ఎక్కడ దూరంగా ఉన్నాడంటేనే చాలా బాధ, మనకి ఇంత భయంకరమైన పని చేశాడని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాం. కానీ కంటెదురుగా ఆ ఇంట్లో పరిచయం చేయడం, ఆ ఇంట్లో పని చేసి అన్ని వాళ్ళకి సిద్ధపరచడం, వాళ్ళకి శ్రేష్టమైన భోజనం సిద్ధపరచడం, ప్రతిరోజు వాళ్ళకి అన్ని ఆయత్తపరచడం, వాళ్ళు తింటా ఉంటే చూస్తూ ఉండడం ఎంత కష్టమైన పనో, ఎంత కష్టమైన పనో. అయినా సరే ఈ చిన్నది ప్రతిరోజు తనను సిద్ధపరచుకుంటూ ఉండేది. ప్రతిరోజు ఆ ఇంట్లో పని చేయడానికి సిద్ధపడుతూ ఉండేది. ఒక రోజున ప్రియ దేవుని కూడా కనుక్కున్న సంఘటన చూసింది. ఏం చూసిందంటే, ఆ యజమానుడు వచ్చి, ఆ నయమాను వచ్చి తన షర్టు తీసి అక్కడ పెట్టినప్పుడు అతని ఒంట్లో ఉన్న కుష్ఠరోగం అంతా, తన గ్లౌజులు తీసినప్పుడు ఆ ఒంట్లో కుష్ఠరోగం అంతా కనబడతా ఉన్నది. పైకి అతడు నయమాను అంటే సౌందర్యం కలిగిన వాడు, సుకుమారమైనటువంటి ఒక వ్యక్తి, మనోహరమైన ఒక వ్యక్తి అని అర్థం. అయితే అతని లోపల శరీరం అంతా ఎలా ఉందంటే కుళ్ళు పట్టిపోయి ఉంది, భయంకరమైనటువంటి దుర్గంధం కొడుతూ ఉన్నది. పైకి మాత్రం పరాక్రమశాలిగా ఉన్నాడు, లోపలంతా వికృతంగా ఉన్నాడు. ఆ శరీరం చూసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖపడుతూ ఉండేవాడు. అయ్యో, ప్రపంచంలో కుష్ఠవ్యాధికి మందు లేదే, నా జీవితం ఎలా, నా కుష్ఠరోగం ఉందని తెలిస్తే ప్రజలు నన్ను ఎలా చూస్తారు, వెళ్లివేస్తారు, అప్పుడు నా జీవితం ఏమైపోవాలని చెప్పేసి చాలా కుమిలిపోతూ ప్రతిరోజు ఏడుస్తూ ఉండేవాడు. ఆయన కత్తి పట్టుకున్నప్పుడు, గ్లౌజులు వేసుకున్నప్పుడు, మరి కవచం తొడుక్కున్నప్పుడు అందరూ జేజేలు పలుకుతూ ఉండేవాడు. చాలా గొప్పగా హుందాగా ఉన్నట్టుగా కనపడేవాడు. కానీ అంతరంగంలో భయంకరమైనటువంటి వేదన. ఎవరికైనా తెలిసిపోద్దేమో, ఎవరికైనా తెలుస్తుందేమో, రాజుకి తన తప్ప ఎవరికి తెలియదు ప్రపంచంలో ఇంకా. సో బ్రదర్, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి. దివారాత్రులు నిద్ర లేక, ఆహారం లేక త్రోసివేయబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన. సో అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నయమాన్ని ఈ చిన్నది ఒక రోజున చూసింది. చూసి వెంటనే ఒక చక్కని మరి పని చేసింది, అతనికి సహాయం చేయడానికి సిద్ధపడింది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయునని తన యజమానురాలతో చెప్పెను. ఏలినవాడు అని పిలుస్తూ ఉన్నది. హంతకుణ్ణి పట్టుకొని చంపేసినటువంటి ఒక వ్యక్తిని, నాశనకర్తని పట్టుకొని ఏ మాత్రం కనికరం, ప్రేమ, దయ లేకుండా చిత్రహింసలు పెట్టి తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి, తల్లిదండ్రులు లేకుండా అనాథన చేసి తీసుకొచ్చి ఒక బానిసత్వంలో పడవేసినటువంటి ఒక వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తిస్తుందంటే ఆమె ఏలినవాడా అని పిలుస్తున్నది. అంతేకాదు దేవుని బిడ్డ, తనకు కలిగినటువంటి కుష్ఠ రోగాన్ని పోగొట్టడానికి, తనకు కలిగినటువంటి ఆ బాధను పోగొట్టడానికి వేరొక వ్యక్తిని పరిచయం చేయాలి ఆశపడుతూ ఉన్నది. వేరొక ప్రదేశానికి అతను పంపించి సహాయం చేయాలి ఆశపడుతూ ఉన్నది. ఎంత ప్రేమ, ఎంత అనురాగం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు ధర్మశాస్త్ర కాలం అది. నిజంగా అప్పటికి యేసయ్య ఇంకా రాలేదు. ఆ క్షమాపణ అనేది ఆ హృదయంలో ఇంకా యేసయ్య వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అసలు యేసయ్య వచ్చిన తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అయింది. కానీ ఈ చిన్నది పాత నిబంధన కాలంలో ఉండి కూడా క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆ క్షమాపణని, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆ శత్రువుని క్షమించడం అనేటువంటి ఆ యొక్క మంచి స్వభావాన్ని అప్పుడే ధరించుకుని ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే ఆమెలో పనిచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, అంత కఠినమైన వ్యక్తి జీవితంలో ఈరోజు భార్య భర్తను క్షమించలేక, భర్త భార్యను క్షమించలేక, పిల్లలు క్షమించలేక చిన్నాభిన్నం అయిపోయి కుటుంబాలు నాశనం అయిపోతున్న క్షణం ఇది. బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు క్షమించుకోలేక, ఒకరినొకరు ప్రేమించుకోలేక ఏం చేస్తున్నారు తెలుసా? చిన్నాభిన్నమై వెళ్ళిపోతున్నటువంటి సమయం ఇది. అయితే ఈ చిన్నది ఎక్కడి నుంచో వచ్చి శత్రువు అయినటువంటి ఆ ఇంటిలో ఉండి అతనికి పరిచర్య చేస్తూ, అతన్ని ప్రేమిస్తూ, దేవుడు చెప్పాడు కదా, నీ శత్రువుని ప్రేమించు. ఎలా శత్రువుని ప్రేమించడం చాలా మాట చెప్పడం చాలా ఈజీ, కానీ అతను ప్రేమించడం ఎలా, సాయం చేయడం ఎలా, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఏం మాట్లాడకుండా ఉండమంటే ఉంటాం, కానీ సహాయం చేయమంటే, ఆశీర్వదించమంటే, వాళ్ళని దీవించమంటే మా చేత కాదు. అమ్మో, అంత పెద్ద హృదయం మాకు లేదు, నేనేం యేసు ప్రభునా అనుకుంటా చాలాసార్లు. యేసయ్య ఏదో క్షమించాడు, ప్రభువా వీరికి ఏం చేస్తారో తెలియదని క్షమించమని సిలువలో లాస్ట్ మాట చెప్పాడు. కానీ నేను అలా చెప్పలేను, నా వల్ల కాదు. చాలాసార్లు మనం కూడా అనుకుంటా ఉంటాం. సో దేవుని బిడ్డ, ఈ చిన్నది యేసుక్రీస్తు రాకముందే, పాత నిబంధన కాలములోని, ధర్మశాస్త్ర కాలములోనే, కంటికి కన్ను పంటికి పన్ను అన్న కాలములో ఉంటూ కూడా ఆ యొక్క క్షమాపణను దేవుడు ఇవ్వబోయే ఆ క్రొత్త నిబంధన యొక్క ఆ ప్రేమ అనురాగాన్ని చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం చేసి తెలుసా? నా యజమానుడు పలానా చోట షోమ్రోను దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన యొద్దకు తీసుకొని పోతే ఆయన బాగుపడతాడు అని చెప్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తను పరిచయం చేస్తుంది. ఆ ప్రవక్త ఏ దేవుని పేరిట పని చేస్తున్నాడో ఆ దేవుడిని పరిచయం చేస్తూ ఉన్నది. అన్యుల దేశంలో ఉంటూ కూడా కష్టాలు, కడగండ్లు, శ్రమలు వచ్చినా సరే, తన జీవితంలో ఒంటరితనం, ప్రతిరోజు బాధ, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టం,
చాలా కష్టమైన కఠినమైన పని చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె చేస్తున్నది ఏంటంటే తన ప్రేమను చూపించడానికి, తన దేవుని చూపించడానికి, తన యొక్క ప్రభువును చూపించడానికి, తన ప్రవక్తలను పరిచయం చేయడానికి, స్వస్థపరిచే దేవుని యొక్క ఆ మహాశక్తిని పరిచయం చేయడానికే సిద్ధపడుతుంది తప్ప ఒక్కరోజు కూడా దూషించడానికి కానీ, ఒక్కరోజు కూడా అట్లాగే జరగాలి, నువ్వు ఇంకప్పుడే కాదురా, పురుగులు పడి చస్తావురా, నువ్వు ఇంకా చిన్నపిల్లని నన్ను ఈ విధంగా చేసావు, లేకపోతే నా కుటుంబాన్ని ఇలా నాశనం చేసావు, నా దేశాన్ని ఇలా నాశనం చేసావు, దేవుడిని ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. మనం కూడా ఏమంటాం తెలుసా? నేనేమన్నాను బ్రదర్, దేవుడు చూసుకుంటాడు నిన్ను. నేనేమన్నా సిస్టర్, దేవుడు చూసుకుంటాడు నిన్ను. చూసుకుంటాడు, పో, ఏం చేస్తాడు చూడు. ప్రభువా కాలు తీసేయి నాయన, ప్రభువా చెయ్యి తీసేయి నాయన. చాలాసార్లు ప్రార్థన చేస్తా. కానీ ఏమంటుంది, కుష్ఠరోగి కనబడతా ఉంటే ఎదురుగా భయంకరమైన శత్రువు కనబడతా ఉంటే చెప్తా ఉంది, అయ్యా నువ్వు కుష్ఠరోగంతో మరణించడానికి వీలు లేదు, నువ్వు వ్యాధితో మరణించడానికి వీలు లేదు, నా యజమానుడు ఇలా మరణించడానికి వీలు లేదు. షోమ్రోను పట్టణములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నీ కుష్ఠరోగాన్ని మాన్పివేయగలడు అని చెప్పేసి మార్గాన్ని చూపిస్తూ ఉన్నది. షోమ్రోను పట్టణానికి, ప్రవక్త యొద్దకు, ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఆ దేవుని యొద్దకు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా అడిగారనుకో, అమ్మా ఇన్నికి కష్టం తెప్పించాడు, నీకు ఇంత నష్టం చేశాడు నీ జీవితంలో, నీ బాల్యకాలం నాశనం చేశాడు, నీకు కోపం లేదా, నీకు పగలేదా, నీకు ద్వేషం లేదా అంటే, లేదయ్యా నా హృదయంలో ఉన్నదంతా ప్రేమే, నా హృదయంలో ఉన్నంత క్షమాపణే, నా హృదయంలో ఉన్నంత నా దేవుడే. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చదివాను ఒక పుస్తకంలో. ఏం చదివానంటే, ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఊరు వెళ్తా ఉన్నారంట. పడవలో కూర్చొని ఉన్న తర్వాత ఆ పడవ ఆ నీళ్లలో, పడవ కట్టడానికి ముందు ఆ నీళ్ళలో ఒక తేలు పడిపోయింది. సరే ఆ తేలు పడిపోయినప్పుడు ఏం చేశాడంటే, ఆ పాస్టర్ గారు చేయి పెట్టి ఆ తేలును తీసి బయటికి వేద్దామని చూస్తా ఉన్నాడు. పట్టుకున్నప్పుడల్లా ఆ తేలు భయంకరంగా కొడతా ఉంది, ఆయనకి బాగా నొప్పి ఎక్కిపోతా ఉంది పైకంతా. అబ్బా అంటున్నాడు, మళ్ళా వేసేస్తున్నాడు తేలు పక్కనే. మళ్ళా తేలు నీళ్ళలోకి వచ్చేస్తుంది, కొట్టుకుంటా ఉంది. మళ్ళా దాన్ని తీస్తున్నాడు, బయటికి దాని ప్రయత్నం చేస్తున్నాడు, మళ్ళా కొడతా ఉంది, మళ్ళా వేస్తున్నాడు, మళ్ళా కొడతా ఉంది. అయితే ఆ పడవ నడిపాయని చూసి అన్నాడంట, అయ్యా నీకేమన్నా మైండ్ ఉందా, కొద్దిగానే బుద్ధి ఉందా, ఆలోచన ఉందా? చూడు, దాని స్వభావం కుట్టే స్వభావం, దాని స్వభావం మేలు చేసే వాళ్ళని సైతం నాశనం చేసే స్వభావం, గాయపరిచే స్వభావం దాన్ని. దానికి ఎందుకయ్యా నువ్వు మేలు చేస్తావు, దానికి ఎందుకయ్యా నువ్వు మరి దాన్ని ఒడినేయాలి ఎందుకు చూస్తున్నావు, వేస్ట్, నీ టైం వేస్ట్, నీకు చాలా బాధ కలుగుద్ది అన్నాడంట. అప్పుడు దాని స్వభావం మారదయ్యా, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సాయం చేసినా దాని స్వభావం కుట్టే స్వభావమే అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా దాని స్వభావం కుట్టే స్వభావమే, కానీ నా స్వభావం మాత్రం బయటేసే స్వభావం, సహాయం చేసే స్వభావం, ప్రేమించే స్వభావం. అది తన స్వభావాన్ని మార్చుకోలేదు, నా స్వభావం నేను కూడా మార్చుకోలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దానిలో బాధించే స్వభావం ఉంటే నాలో బయటేసే స్వభావం ఉంది, దానిలో విషము కక్కే స్వభావం ఉంటే నాలో సహాయం చేసే ప్రేమామృతం అనేటువంటి ఆ తత్వం నాలో ఉంది. సో నేను అదే మార్చుకోలేదు, నేను మార్చుకోలేను. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నాలో క్రీస్తున్నాడు, ఆ స్వభావం మారదు, నేను మార్చుకోలేను. ఎప్పుడు క్రీస్తుని చూపించడానికే నేను సిద్ధపడుతూ ఉన్నాను, ఆయన యొక్క ప్రేమను చూపించడానికి సిద్ధపడుతున్నాను తప్ప ఈ లోకంలో నా స్వభావాన్ని, నాకేం జరిగిందో నేను రిఫ్లెక్షన్ ఇవ్వడానికి. వాళ్ళ కీడు చేశారు, నేను కూడా కీడు చేద్దాం, వాళ్ళతో దూషణ మాట్లాడి నేను కూడా అలాగే మాట్లాడదాం, వాళ్ళు ఏం చేస్తారు నేను అదే చేద్దాం, తిరిగి దాన్నే ప్రతిఫలంగా ఇద్దాం అని మాత్రం నేను అనుకోవడం లేదయ్యా. చూడండి, ఒక మామిడి చెట్టు ఉంది, నిండా కాయలు కాసి ఉన్నాయి. పిల్లలు ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకొని, పెద్ద పదునైన రాళ్ళు తీసుకొని పటామని కొడుతుంటారు దాన్ని. అట్లా కొట్టినప్పుడు అదేం చేస్తుంది తెలుసా, తీయటి మామిడి పండిస్తూ ఉంటుంది. ఒకవేళ వచ్చి చుట్టుపక్కల వచ్చి అడుగుతారు, మామిడి చెట్టు నిన్ను ఇంతగా గాయపరుస్తున్నాడు, ఇంతగా కొమ్మలను చెదరగొడుతున్నాడు, పిందెలు పోతంత రాలిపేస్తున్నాడు ఈ పిల్లలు, నువ్వెందుకమ్మా ఇంత మంచి పండిస్తున్నావు, మరి నువ్వు ఇంత మంచి తీయని పండిస్తున్నావు, దెబ్బ తగిలి కూడా అంటే ఆ చెట్టు అంటదంట, అయ్యా నా దగ్గర పండ్లు తప్ప రాళ్లే లేవయ్యా నేను ఇవ్వటానికి. వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా సరే పండు తప్ప రాయలేదు నా దగ్గర ఇవ్వటానికి. రాళ్ళ దెబ్బలు తిని కూడా పండ్లు ఇవ్వటమే నేను నేర్చుకున్నాను, పండ్లే దాచుకున్నాను నాలో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రియ దేవుడు, అనేక సార్లు మనం ఏమంటాం తెలుసా, నన్ను కానీ ఏం అనకపోతే నేను చాలా మంచి మాటలు మాట్లాడుతాను, నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని, నన్ను కానీ రెచ్చగొట్టావనుకో, నన్ను కానీ ఏమో వ్యతిరేకంగా మాట్లాడావనుకో, అసలు బయటకు వచ్చేస్తాను నేను. ఇంకా పాత మనిషి ఉన్నాను కదా, అంత నోరేసుకు లేకపోతే మనిషిని ఇంతకుముందు నేను అసలు నన్ను చూసి అందరూ గడగల్లాడిపోయేవాళ్ళు. ఇప్పుడు నేను కరెక్ట్గా ఆ మనిషి బయటకు వచ్చేస్తాను, నేను కానీ నోరు తెరిచానంటే. చాలాసార్లు అనుకుంటాం మన పాత స్వభావాన్ని ఎక్కడో కాసిన రాళ్ళు దాచిపెట్టుకొని, ఎక్కడో కాసిన మాటలు దాచిపెట్టుకొని, ఎక్కడో కాసిన దోషణ మాటలు దాచిపెట్టుకొని ఏం చేస్తాం, సందర్భానికి వాడుకోవాలని, సమయానికి వాడుకోవాలని వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ చిన్నది దాని గుండెల్లో ఏ కోపం కానీ, కోపం చూపించాల్సి వచ్చినటువంటి సమయంలో కూడా, సంతోషించాల్సి వచ్చిన సమయం కూడా, నా శత్రువుకి దేవుడు భయంకర శిక్ష చేశాడు, ఆహా దేవుడు ఉన్నాడండి అని అనుకోసిన సమయంలో కూడా ఆ శత్రువుతో అంటుంది, అయ్యా నువ్వు దీనితో మరణించడానికి వీలు లేదు, ఈ మరణ భయంతో నువ్వు బ్రతకడానికి వీలు లేదు,
నువ్వు పలానా చోటికి పద, అక్కడ నేను స్వస్థపరిచేటువంటి ఒక ఔషధం ఉంది, నేను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన పంపించిన ప్రవక్తలు ఉన్నారు, షోమ్రోను పట్టణానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఎంత ఆమె సిద్ధపడిందో తన యజమానుడు బాగు చేయడానికి, తన యొక్క జీవితాన్ని నాశనం చేసిన ఒక వ్యక్తిని బాగు చేయడానికి. ఆయన ఎవరు మంచోడు కాదు, తన జీవిత నిలువున నాశనం చేసిన ఒక వ్యక్తికి దారి చూపిస్తూ ఉంది అతని జీవిత నిలువున బాగు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో అట్లాంటి సందర్భంలో జరిగిన కార్యం ఇతను వెంటనే సిద్ధపడ్డాడు. ఆ బిడ్డ చెప్పేటువంటి మాటలను బట్టి, ఆ అమ్మాయి యొక్క సత్ప్రవర్తనను బట్టి ఏం మాత్రం అనుమానించలేదు. ఈ అమ్మాయి శత్రువుల అమ్మాయి కదా, ఈ అమ్మాయి ఆదేశపు అమ్మాయి కదా, తీసుకోపోయినా ఏమైనా చేసేస్తారేమో అక్కడికి వెళ్తే. అయినా ఎక్కడ మందు ఉంది? మందే లేదు, కుష్ఠరోగానికి ఎక్కడ కూడా మందే లేదు. ఎట్లా వీళ్ళని బాగు చేస్తారు? ఇదంతా ఒట్టి మాట. ప్రవక్త ఎలా బాగు చేస్తాడు? ఏమన్నా డాక్టర్ ఆయన ఏమన్నా, ఆయన దగ్గర ఏమైనా ఔషధం ఉందని ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే బయలుదేరి, అంత బయలుదేరడం మాత్రమే కాదు, ఏం చేశాడు తెలుసా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. సో ప్రియ దేవుని బిడ్డ ఏం చేశాడంటే వెళ్తూ వెళ్తూ కానుకలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు, సిద్ధపడి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్గా చాలా బాగా చెప్తా ఉంది అని చెప్పేసి ఆమె మాటను నమ్మి మరి ముందుకెళ్ళటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఆయన కూడా సిద్ధపడి వెళ్ళాడు. సో జరిగిన కార్యం ఏంటి తెలుసా? మరి ఇశ్రాయేల్లో దేశంలోకి వెళ్ళినప్పుడు, ఆ షోమ్రోను దేశానికి వెళ్ళినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నీవు యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు అని చెప్పినప్పుడు ఆయన చివరికి అన్ని సంఘటనలు జరిగిన తర్వాత చివరికి వెళ్ళి 7 సార్లు మునిగాడు. మునిగినప్పుడు అతని దేహం 7వసారి మునిగి లేచినప్పుడు అతని యొక్క దేహం పసి పిల్ల దేహం వలె మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. పసి బిడ్డ దేహం వలె మార్చబడింది. కారణం ఏంటో తెలుసా? పసి బిడ్డ చెప్పిన మాట విని, పసి బిడ్డ చెప్పినటువంటి ఆ యొక్క వార్త విని ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సిద్ధపడి వచ్చాడు కాబట్టి అతని యొక్క దేహం ఎలా మార్చబడిందంటే పసి బిడ్డ దేహం వలె మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్తున్నాడు ఒక చక్కని మాట. ఆ ఒళ్ళు చూసుకున్న వెంటనే ఒక క్రొత్త సృష్టిగా మార్చబడినటువంటి ఆ ఒంటిని చూసిన వెంటనే ఏం చెప్తున్నాడు తెలుసు? ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నాడు? ఈ దేశమంతట్లో, ప్రపంచమంతట్లో, యూనివర్స్ అంతట్లో కూడా ఇశ్రాయేలు దేవుడు తప్ప, యెహోవా దేవుడు తప్ప ఇటువంటి వ్యాధిని స్వస్థపరచగలిగిన వారు, ఇటువంటి ప్రేమ కనికరం కలిగిన వారు ఎవ్వరూ లేరు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. చూడండి ఆ చిన్నదానికి కలిగిన కనికరం, చిన్నదానికి ఉన్నటువంటి ఆ ప్రేమ అనురాగం దేవునికి కూడా కలిగింది. దేవుడు కూడా స్వస్థపరిచాడు. ఇతడు అన్యాయస్తుడు, అక్రమకారుడు, ఇతను స్వస్థపరచకూడదు, నేను ఇతన్ని విడిచిపెట్టాలి, నేను వీడికున్న రోగంతో వీడు నాశనం అయిపోవాలి, నా ప్రజలను ఈ విధంగా చేశాడని చెప్పేసి దేవునికి కూడా కోపం లేదంట. తలదించుకొని వచ్చినటువంటి అతన్ని, తగ్గించుకొని వచ్చినటువంటి అతని జీవితాన్ని ఏం మాత్రం సందేహించకుండా ఆ చిన్నదాని మాట మీద వచ్చినటువంటి ఆ వ్యక్తిని దేవుడు చిన్న పిల్ల దేహం వలె మార్చాడు, పసి బిడ్డ దేహం వలె మార్చాడు. అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో ఇంత కఠినాత్ముడైన నన్ను ప్రేమించడానికి, ఇంత కఠినాత్ముడైన నన్ను స్వస్థపరచడానికి మొదట ఆ బిడ్డ కనికరం కలిగింది, రెండోసారి ఆ దేవుడు నన్ను కనికరిస్తూ ఉన్నాడు. మొదట ఆ బిడ్డ సిద్ధపడింది, దేవుడు కూడా సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే తన యజమాని యొక్క స్వస్థతను కోరుకుందో ఆమె ప్రేమతో కనికరంతో ఎప్పుడైతే అతను పంపిస్తున్నదో దేవుడు కూడా సిద్ధపడుతున్నాడు నయమాను స్వస్థపరచడానికి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు యొర్దాను నీళ్లు కూడా సిద్ధపడుతున్నాయి అతని యొక్క కుష్ఠరోగాన్ని కడిగి వేయడానికి, వాటిని శుద్ధీకరించడానికి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆ దేవుని వంటి దేవుడు ఇంకా ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆ విధంగా కనికరించగలిగే దేవుడు, ప్రేమించగలిగే దేవుడు, స్వస్థపరచగలిగే దేవుడు ఇక ప్రపంచంలో ఎవ్వరు లేరని చెప్పేసి బాహాటంగా బయటికి వచ్చి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఇక నా బ్రతుకు దినాలన్నిట యెహోవాను తప్ప నేను ఎవ్వరిని సేవించలేను. ఒకవేళ రాజు ఏమన్నా నన్ను తీసుకుపోయి బలవంతంగా మొక్కిస్తే నన్ను క్షమించండి, నేను మాత్రం మనస్ఫూర్తిగా చెయ్యను అని చెప్పి ఆ దేవుని నామాన్ని కొనియాడుతూ వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్పుంటాడు. ఎక్కడెక్కడో రథాల మీద, గుర్రాల మీద వెళ్ళి చెప్పుంటాడు, ఇదిగో ఒకప్పుడు నేను కుష్ఠరోగిని, రాజుకు తెలుసు నేను ఎవరినో, నేను నా పరిస్థితి ఏంటో. ఒకప్పుడు నేను కుష్ఠరోగిని, ప్రతి క్షణం భయముతో, మరణ భయముతో బ్రతుకుతున్న వాడిని. ఎవరికైనా తెలిసి నన్ను వెలివేస్తారేమో, ఎవరికైనా తెలిసి నన్ను సంహరిస్తారేమో అని భయంతో బ్రతుకుతున్నటువంటి ఒక పిరికి వాడిని నేను. పైకి మాత్రం పరాక్రమశాలిని, కానీ ప్రతి క్షణం మరణ భయంతో బ్రతుకుతున్న ఒక వ్యక్తిని నేను. కానీ ఈ మరణ భయం నుంచి నన్ను విడిపించింది ఎవరు అంటే, ఎంతో మందిని చంపినటువంటి ఒక వ్యక్తిని, ఎంతో మంది తన వారిని చంపినటువంటి ఒక వ్యక్తిని
బ్రతికించడానికి ఈమె నన్ను తీసుకొచ్చింది, నాకు మార్గాన్ని చూపించింది అని చెప్పేసి తన పక్కన చిన్నదాన్ని కూర్చోబెట్టుకుని ఆయన ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పుంటాడో, ఎంతమంది చెప్పుంటాడో. నయమాన్ గారు మీకు ఆరోగ్యం ఎలా బాగైందండి అంటే చెప్పుంటాడు, ఇదిగో ఈ చిన్నదే కారణం. ఇప్పుడు ఆమెను బానిసగా చూడడం, ఇంకా ఆమెను ఏం మాత్రం కూడా బానిసగా కాదు, తన దేవతగా దేవదూతగా చూసుకుంటూ ఉండుంటాడు. ఎవరు వచ్చినా సరే ఇక ఈమె బానిస కాదు, తనను స్వస్థపరిచిన ఒక గొప్ప శక్తి, అంతేకాదు తను ప్రేమించిన ఒక వ్యక్తి అని చెప్పి అందరికి పరిచయం చేస్తూ ఉండుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇక ఆ పది మొదలుకొని ఇశ్రాయేల్ దేశం మీదకి ఎప్పుడు కత్తి పట్టుకొని పోలేదు. చూడండి, అంత పెద్ద పరాక్రమం కలిగిన ఒక వ్యక్తి యొక్క కత్తిని కిందికి దించింది ఆమె. తర్వాత సిరియా దేశపు రాజు మరలా యుద్ధానికి వెళ్ళాడు, కానీ దాంట్లో నయమాను లేడు. సో ప్రియ దేవుని బిడ్డ, నయమాను అంటే పరాక్రమశాలి యొక్క కత్తిని కిందికి దించింది. తిరిగి మరలా ఇశ్రాయేల్ మీద ఆ కత్తి మోపకుండా ప్రియ దేవుని బిడ్డ ఆ యొక్క కత్తిని కిందికి దించింది. ఎప్పుడైతే ఆమె అతన్ని స్వస్థపరచడానికి, అతనికి మంచి మార్గం చూపించడానికి, అతని పట్ల ప్రేమ చూపించడానికి సిద్ధపడిందో ఆ యొక్క కత్తిని కిందకి దించగలిగింది. అంతేకాదు ఇశ్రాయేల్ పట్ల ఇక ఏ మాత్రం కూడా కత్తి ఎత్తలేనంత నిస్సహాయుడిగా, ఇశ్రాయేల్ దేశం మీదకి ఎత్తి పోలేనంత నిస్సహాయుడిగా, ఇశ్రాయేలుకు కీడు కలిగించలేనటువంటి నిస్సహాయుడిగా అతన్ని మార్చగలిగింది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రియ దేవుని బిడ్డ, పరాక్రమశాలి యొక్క పరాక్రమం నాశనం చేసింది ఆమె ప్రేమ, ఆమె యొక్క కనికరం. ప్రియ దేవుని బిడ్డ, మనం అనుకుంటాం వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి నేను కూడా అనేయాలి, వాళ్ళు ఏదో నిందేశారు కాబట్టి నేను కూడా వేసేయాలి అని చెప్తాం. నిప్పుతో ఎప్పుడు ఆర్పలేవు. నిప్పును ఆర్పాలంటే నీళ్లు కావాలి. ప్రియ దేవుని బిడ్డ, మన కోపం ఇతరులు కోపడితే, మనం కోపడితే ఆర్పలేము దాన్ని. అక్కడ ప్రేమ, కనికరం, దయ, దేవుని వాక్యం అనే నీళ్లు మనలో ఉన్నప్పుడే ఆర్పగలం. నేను ఒక చిన్న విషయం చెప్పనా, మేము మా ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడు గొడవకు వస్తుండేవాళ్ళు మా మీదకి. ప్రతి చిన్న విషయాన్ని గొడవకు వస్తూ ఉండేవాళ్ళు, చాలా నీచంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయితే మా ఇంట్లో ఎవరికి గొడవ పెట్టుకునే స్వభావం లేదు కాబట్టి చాలా సర్దుకొని పోతూ ఉండేవాళ్ళం. అయితే కొంతకాలానికి వాళ్ళ కొడుకు చాలా హైట్ ఉండేవాడు, చాలా లావుగా ఉండేవాడు. అయితే వాడు 10th చదివేసి 10th పాస్ అయిన తర్వాత ఇంక తిరుగుతూ ఉండేవాడు, ఏం మాట్లాడకుండా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు అనమాట, ఏం ఉద్యోగం లేకుండా. అయితే మా తమ్ముడు ఒక రోజున ఒక అప్లికేషన్ తీసుకొచ్చాడు. రే, మిలిటరీలో నీలాంటి వాళ్ళకైతే బాగా ప్లేస్ ఉంటుంది, వాడిని ఒక్కడనే పిలిచి చెప్పాడు, రే ఈ యొక్క అప్లికేషన్ తీసుకొని పోయి నీకు మంచి జాబ్ వస్తుందిరా అని చెప్పాడు. సరే వాడేం చేశాడు తెలుసా, అప్లికేషన్ సరే మామ తీసుకొని పోతానని చెప్పేసి అప్లికేషన్ తీసుకొని పోయి ఉద్యోగంలో అప్లై చేశాడు. వాడికి ఉద్యోగం వచ్చింది. చాలా హైట్, చక్క వెయిట్ ఉంటాడు కాబట్టి వాడికి వెంటనే ఉద్యోగం వచ్చింది. వాడు ఢిల్లీలో, జార్ఖండ్లో, తర్వాత అక్కడక్కడ చాలా ప్రాంతాలు, హిమాలయాల్లో వెళ్ళి జాబ్ చేసి తిరిగి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ చూడండి, అందరూ వాడికి జాబ్ వచ్చిన తర్వాత అందరూ చెప్పారు, వాడు కూడా చెప్పాడు, నాకు మా మామ చేయమటి, రాజామామ చేయమటి జాబ్ వచ్చింది. మేము ఎవరినైతే దూషించామో ఆమె వచ్చి మా చేతులు పట్టుకుంది, మా నాన్న చేతులు పట్టుకుంది, అన్నయ్య మేము ఏదో మీకు తెలియక ఏదో చేసాం, కానీ మీరు చేసిన మేలుని బట్టి ఈరోజు నా కొడుకు జాబ్ వచ్చింది, వాడు గొప్ప స్థితిలో నిలబడ్డాడని చెప్పేసి మా ఇంటికి వచ్చి చాలా పశ్చాత్తాపడింది. నేను కనపడినా చాలా పశ్చాత్తాపడేది. సో ప్రియ దేవుని బిడ్డ, ప్రజలు పశ్చాత్తాపడటానికి, ప్రజలు మన ప్రేమను గుర్తుపట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వగలిగేది ఏంటి తెలుసా, వారికి మనం చేసే సహాయం. వారికి కన్నీరు తెప్పించగలిగేది ఏంటి తెలుసా, మనం చూపించేటువంటి ఆ ప్రేమ, అనురాగం. ఖచ్చితంగా క్రీస్తు ప్రేమ ఇది వారి శత్రుత్వాన్ని చంపగలిగింది. మీ ప్రేమ మమ్మల్ని చంపేసింది, మా కోపాన్ని చంపేసింది, మీ అనురాగం మా యొక్క ద్వేషాన్ని చంపేసింది అని చెప్పగలిగితే మనం ధన్యులం, క్రీస్తు నిజంగా కలిగిన వారం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో తర్వాత మా తమ్ముడికి ఏమైందో తెలుసా, 5 జిల్లాలు అక్కడే ఇంజనీర్గా 5 జిల్లాలు ఎగ్జామ్ రాస్తే ఒకే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. ఆ వ్యక్తి అంటే నా తమ్ముడే. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు గొప్ప గెజిటెడ్ ఆఫీసర్గా, ఇంజనీర్గా తను జాబ్ చేస్తూ ఉన్నాడు. మనం చిన్న సహాయం చేసాం, దేవుడు మన కోసం గొప్ప ఉద్యోగం తీసుకుని రాగలిగిన వాడు. మనం చిన్నది చేసాం, మన కోసం గొప్పది ప్రభు ఆయత్తపరచగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో అటువంటి గొప్ప కార్యం మనం చేయడం సిద్ధపడితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఒక్క చిన్నదాని సహాయం రాబోతున్న గొప్ప యుద్ధాలను ఆపగలిగింది. ఈసారి కానీ రాజు వచ్చి ఇశ్రాయేల్ దేశానికి యుద్ధానికి వెళ్ళి అన్నాడు అనుకో, ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఏ దేశానికి వెళ్ళమన్నా వెళ్తాను, కానీ ఇశ్రాయేల్ దేశం మీదకి మాత్రం నేను వెళ్ళలేను, వారి మీద కత్తి మాత్రం నేను పెట్టలేను, వారి వైపు కత్తి మాత్రం చూపించలేనయ్యా. ఎందుకంటే ఆ దేశపు చిన్నది నా ప్రాణాన్ని కాపాడింది, ఆ దేశపు చిన్నది నా యొక్క జీవితాన్ని కాపాడింది, మరణ భయం నుంచి నన్ను తప్పించింది, వేదన నుంచి నన్ను తప్పించింది, కాబట్టి నేను మాత్రం ఆ దేశం మీదకి వెళ్ళను ప్రభు, నువ్వు ఎక్కడికి వెళ్ళమని వెళ్తాను. కానీ చూడండి ప్రియ దేవుని బిడ్డ, చిన్న కనికరం, చిన్న ప్రేమ, చిన్న అనురాగం రాబోతున్న మహా సంగ్రామాన్ని ఆపింది. తర్వాత రాబోయే రక్తపాతాన్ని ఆపగలిగింది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరాక్రమశాలి ఒక శక్తిని ఆపగలిగింది. నువ్వు చూపించే చిన్న కనికరం, నువ్వు చూపించే పగ, ద్వేషం
ఇంకా ఎక్కువ పగను తీసుకొస్తుందేమో నీ మీదకి, ఇంకా మరి ప్రతీకారం తీసుకొస్తుందేమో. కానీ నువ్వు చూపించే చిన్న ప్రేమ మహా సంగ్రామాన్ని ఆపగలిగింది. ఒకసారి 2 కుటుంబాలు ఎప్పుడు గొడవ పెట్టుకుంటా ఉండేవి. అయితే ఒక కుటుంబంలో వాళ్ళు క్రైస్తవులు, అయితే ఆ పక్క కుటుంబంలో చిన్న బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు అతనికి రక్త కణాలను పడిపోయినప్పుడు రక్తం ఇవ్వడానికి ఎవరు రాలి, బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ క్రైస్తవుల ఇంట్లో ఉంది. అయితే ఆమె వెంటనే వెళ్ళి ఏం చేసింది తెలుసా, నేను ఇస్తాను రక్తం, బ్లడ్ గ్రూప్ నాది, నాకుందని చెప్పేసి ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, జరిగిన కార్యం తెలుసా, ఆ కుటుంబాల్లో ద్వేషం, పగ అన్నీ పోయినాయి. ఎప్పుడు గొడవ వేసుకుంటూ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటే ఆ వ్యక్తికి పోయి వేరే రక్తం ఇచ్చినందువలన ఆ రోజు నుంచి వాళ్ళ మధ్యలో ఉన్న బంధకాలను తెగిపోయాయి, అడ్డుగోళ్ళని విరిగిపోయాయి. ఇక వాళ్ళు ఏమంటానికి కూడా నోరు తెరడానికి కూడా ఇక శక్తి లేకుండా అయిపోయారు. సో మన ప్రేమ ఎదుటి మనిషి యొక్క బలహీనత, ఎదుటి మనిషి యొక్క మరి పోట్లాడే బలాన్ని, యుద్ధం చేసే బలాన్ని నాశనం చేయబోతూ ఉన్నది. అందుకని ఈరోజు నీ మీద ఎవరైనా యుద్ధం చేస్తున్నారా, నీ మీద చుట్టుపక్కల ఎవరైనా పోట్లాడుతూ ఉన్నారు, మేలు చేయడానికి సిద్ధపడు, ఇవ్వటానికి సిద్ధపడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకార్యం చూస్తావు. మహిమతో దేవుడు నీ కుటుంబాన్ని నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. రాబోతున్న మహా ఉగ్రత నుంచి నీ కుటుంబాన్ని నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు దేవుడు. ఆ చిన్నది చేసిన సహాయం ఇశ్రాయేలు రాజ్యం మీద రాబోతున్న పెనుగు ప్రమాదాన్ని తప్పించింది, ఆ యొక్క దేశాన్ని సమాధానంతో నింపింది. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించినట్లుగా సిద్ధపడే మనస్సు, సమాధానంతో కొరకు సిద్ధపడే మనస్సు, సమాధానం కొరకు వెతికే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవా, అనేక సార్లు ప్రభువా మా జీవితంలో అసమాధానం కలిగినప్పుడు, ఎవరి ద్వారా అసమాధానం కలిగినప్పుడు తండ్రి మేము కూడా అసమాధానంగానే ప్రవర్తించాలనుకుంటూ ఉన్నాం. వారు చేసిన ప్రతి కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. క్షమించండి ప్రభువా. అందుకే మా జీవితంలో పోరాటాలు తగ్గిపోవడం లేదు, మా బ్రతుకులో పోరాటాలు తగ్గిపోవడం లేదు, నిరాశ నిస్పృహలు ప్రతి క్షణం పెరుగుతూ ఉన్నాయి. క్షమించండి యేసయ్యా. ఇది మొదలుకొని ప్రభువా ప్రేమను చూపించడానికి, కనికరం చూపించడానికి, దయను చూపించడానికి, మీ ప్రేమను చూపించడానికి, మాలో ఉన్న మీరు గొప్ప దేవుడని, ప్రేమామయుడని చూపించడానికి కృపను దయచేయండి ప్రభా. మీ సన్నిధి మాకు దయచేయండి, మీ ఆదరణ మాకు దయచేయండి ప్రభా. శక్తితో నింపండి ఆయన. అటువంటి కృప మాకు దయచేయండి ప్రభా. బాధతో, దుఃఖముతో, కన్నీటితో ఎంతమంది పడిపోయినారు ప్రభా, వారిని మీరు లేవనెత్తండి. కష్టాల కడగండ్లలో పడిపోయి ప్రభా పైకి లేవలేక నష్టాల ఊబిలో చిక్కుకొని ప్రభా ఎంతమంది దిగులు పడుతూ యాత్ర పడుతున్నారు. యేసు క్రీస్తు నామములో తండ్రి వారి యొక్క స్థితి లేపబడును గాక, వారి యొక్క బ్రతుకు లేపబడును గాక తండ్రి. నాయన అద్భుతం చేయండి, ఆశ్చర్యకాన్ని చేయండి ప్రభా. మహిమతో నింపండి, ఆదరణతో నింపమని ఇప్పుడే మీ సన్నిధి దయచేయమని, పరిశుద్ధాత్ముడ మీరు దిగి వచ్చి అద్భుత కార్యం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. May God bless you all. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి నిత్య సమాధానముతో ఆశీర్వాదపు కోటల్లో మిమ్మల్ని భద్రపరిచి నడిపించునుగాక, దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631 9989718290. Our address Sister Prasanna, Prayer Tower, KH Vada, Navapet, Nellore, Andhra Pradesh, India. Our phone numbers 9247807631 9989718290.